డిప్రెషన్ అనేది కేవలం బాధగా ఉండటం కాదు. ఇది మన మూడ్, శక్తి, నిద్ర, ఆకలి, ఉత్సాహం మరియు ఏకాగ్రతపై ప్రభావం చూపే నిజమైన ఆరోగ్య సమస్య. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ పార్కిన్సన్స్ డిజీజ్, మూవ్‌మెంట్ డిజార్డర్స్ లేదా స్ట్రోక్ వంటి మెదడు మరియు నరాల సంబంధిత వ్యాధుల్లా కనిపించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. డిప్రెషన్ ప్రధానంగా భావోద్వేగాలు, ఆలోచనలు మరియు ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. కాగా న్యూరోలాజికల్ సమస్యలు శరీర కదలికలు, సమతుల్యత, కండరాల పనితీరు, కోఆర్డినేషన్ మరియు శరీర నియంత్రణపై ప్రభావం చూపుతాయి. డిప్రెషన్ ఉన్నవారికి నిరంతర నిరాశగా అనిపించవచ్చు, ఎప్పుడూ అలసటగా ఉండవచ్చు, ఇష్టమైన పనులపై ఆసక్తి తగ్గిపోవచ్చు, ఇతరుల నుంచి దూరంగా ఉండే ప్రవృత్తి కనిపించవచ్చు. అలాగే కొన్నిసార్లు తమకు తాము హాని చేసుకోవాలనే లేదా ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు. డిప్రెషన్కు థెరపీ మద్దతు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు మరియు అవసరమైతే మందులతో చికిత్స అందుబాటులో ఉంది. చెకప్ కోసం ఈరోజే సంప్రదించండి.